హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు మనము మరి 4 రకాల ఫ్లవర్స్ తోటండి మరి డెకరేషన్ చేసుకోవటం ఎలాగో ఇంట్లోనే మరి ప్లేట్లో డెకరేషన్ చేసుకోవటం ఎలాగో చూద్దామండి. నాకైతే ఈ రాగి ప్లేట్ కొత్తది ఉంది, దీంట్లో డెకరేషన్ చేసుకుందామండి. ఇవన్నీ కూడా కట్ చేసి చూపిస్తాను మీకు వీడియోలోన. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇంక ఇలా కట్ చేసి పెట్టేసుకుందామండి. ఇలా అంటే విడివిడిగా మనకు డెకరేషన్ కోసం కాబట్టి ఇలాగా విడివిడిగా చేసుకుంటే బాగుంటుంది. ఈ కట్ చేసిన ఈ బంతి పూలు అండి, 2 రకాలు ఉన్నాయి బంతి పూలు అయితే. ఇదిగోండి, ఇవి రెడ్వి, ఇవేమో ఎల్లో కలరు. ఈ ఎల్లో కలరు ఇవి చివర వేసుకుందామండి, అట్రాక్షన్ బాగుంటుంది కాబట్టి ఇలా వేసుకుంటే సరిపోతుంది. చూపిస్తాను మీకు. ఇప్పుడు సెకండ్ లైన్ అండి, మధ్యలో సెకండ్ లైన్గా రెడ్ కలర్ లాగా ఉన్నాయి కదా, అవి తీసుకుందాము. ఫస్ట్ లైన్ ఎల్లో తీసుకున్నాము. ఇవి మధ్యలో వైట్ ఫ్లవర్స్ వేద్దామండి, కొన్ని ఇలాగా వైట్ ఫ్లవర్స్ మధ్యలో బాగుంటుంది. ఫస్ట్ ఫ్లవర్స్ అండి, ప్రతిరోజు కూడా మనకి ఫ్లవర్స్ అందుబాటులో ఉంటాయి. లేడీస్కి ఎక్కువగా ఫ్లవర్స్ ఇష్టం కాబట్టి చక్కగా ఈ రీతిగా మనం అలంకరించుకోవచ్చు. ఫ్లవర్స్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. మన ఇంట్లోన ఆఫీస్లోన చక్కగా ఇలాగ మనం డెకరేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్లవర్స్ చూసారు ఎంత అందంగా ఉందో. వాటర్ తీసుకోండి, ఫస్ట్ వాటర్ తీసుకోండి. వాటర్ మీద కాబట్టి సుమారు ఇది 1 వారం రోజుల పైనే ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి మధ్యలో గులాబీ తీసుకుందాం, విడి గులాబీ. చూసారు ఎంత అందంగా ఉందో, చక్కగా ఉంది కదా బాగా. ఈ ఫ్లవర్ డెకరేషన్ ప్రతి ఒక్కరు కూడా నచ్చిద్దని అనుకుంటున్నానండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.